హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? ఈరోజు మనం కథ చెప్పుకోవట్లేదు. ఒక శ్లోకం గురించే చెప్పుకుందాం. అంటే ఇది ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిన శ్లోకమే. ఇది నేను చిన్నప్పుడు బాల వికాస్ వెళ్ళేవాడిని అని చెప్పాను కదా మీకు. ఆ బాల వికాస్లో నేర్చుకున్నాను. ఇదేంటంటే మన విష్ణు సహస్రనామం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటంటే విష్ణువు యొక్క సహస్రనామాలు అంటే 1000 నామాల గురించి. అంటే 1000 నామాల్ని స్మరిస్తాం అందులో. సో ఈ 1000 నామాల్ని స్మరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో, ఎంత మంచి చేకూరుతుందో అదంతా కలిపి ఒకే నామం జపించడం వల్ల కలుగుతుంది. అది రామ. రామ అనేసి అంటే ఇక్కడ మనం ఏం జపిస్తే అది వస్తుంది, ఆర్ లేకపోతే ఏంటి చెప్పడం వల్ల అది వస్తుంది అనేసి అంటే ఒక మంత్రం ఉంది దానికి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అంటే సహస్రనామానికి సరితూగే నామం రామనామం. ఆ రామనామాన్ని జపించడం వల్ల విష్ణు సహస్రనామంలో ఉన్న 1000 నామాల్ని స్మరించినట్టు ఉంటుంది. ఎలా అవుతుంది అంటే దీనికి ఒక లాజిక్ కూడా ఉందండి. అంటే రామ అన్నది ఒక సంస్కృత పదం. ఓకే, సంస్కృతంలోని న్యూమరాలజీ ప్రకారం ప్రతి అక్షరానికి ఒక నెంబర్ ఇస్తారు. ఓకే, అందులో రాకి 2 అంటే 2 ఇచ్చారు, మాకి 5 ఇచ్చారు. ఓకే, సో రా మా అని రాసినప్పుడు పక్కపక్కనున్న 2 2 ఇంటూ 5 అంటే అక్కడ 10 అవుతుంది. రామ 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 అని 3 సార్లు అనడం వల్ల అంటే 10 ఇంటూ 10 ఇంటూ 10 విచ్ ఈక్వల్స్ టు 1000 అంటే 1000కి సరి సమానం. సో ఆ విధంగా కూడా అంటే న్యూమరాలజీ ప్రకారం నేను చెప్తున్నాను అది. ప్లస్ అదనే కాకుండా ఒక రాముడి గురించి చెప్పాలి అనేసి అంటే నా ఎక్స్పీరియన్స్ సరిపోదు, నా తత్వం సరిపోదు దానికి. అంటే నేను మాట్లాడే మాటల్లో ఉండే అర్థాలు అవి సరిపోవు ఒక రాముడిని వర్ణించాలి అంటే. అంతటి పురాణ పురుషుడు, అంతటి మహానుభావుడు, అంతటి ధర్మధురంధరుడు, పితృవాక్య పరిపాలకుడు. అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. స్నేహానికి ఇచ్చిన విలువ కానీ, లేకపోతే ఒక భార్యకి ఇచ్చిన విలువ కానీ, ఏది చూసుకున్నా కూడా అన్నదమ్ములకి ఇచ్చిన విలువ కానీ, నాన్నగారికి అంటే తండ్రికి ఇచ్చిన విలువ కానీ, ఏది చూసుకున్నా రాజ్య పరిపాలన, అక్కడ ప్రజలకు ఇచ్చిన ఇది కానీ అన్నీ చాలా బాగుంటాయి. సో అందుకని నా ఇది సరిపోదు అంటున్నాను. సో రామనామాన్ని జపించండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది.